వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబుల నివాసాలపై దాడి ఘటన నేపథ్యంలో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సరే, ఏంటి దాడులు ఏ విధంగా చూడాలి? ఇప్పటికే వైసీపీ నేతలందరూ కూడా ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఏదైతే అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడి, జోగి రమేష్ గారి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వాటికి తావుండకూడదు. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, కేసులు పెట్టాలి, అవసరమైతే అరెస్టులు చేసుకుని చట్టం అప్పగించాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఇటువంటి దాడుల్ని సమర్థించటం ప్రజాస్వామ్యం మంచిది కాదని నేను ఒక న్యాయవాదిగా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. అంటే దాదాపు అంబటి రాంబాబుపై 14 రోజులు రిమాండ్ విధించారు. దీనికి ఆయన పెట్టిన సెక్షన్లన్నీ కూడా 2 ఇయర్స్ బిలో శిక్ష పడే సెక్షన్లే. కానీ రిమాండ్ విధించారు. కారణాలు ఏం చూపించారంటే బయట కనుక రాంబాబు గారు ఉంటే ఆయన యొక్క ప్రాణానికి హాని అని చెప్పి మరి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇవాళ రిమాండ్ విధించడం జరిగింది. ఇది అత్యంత బాధాకరం. అంటే నన్ను చిత్రహింసలకు గురి చేశారు అని కూడా అంబటి రాంబాబు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్, నిజమని అనుకోవచ్చు? 100% చేసి ఉంటారు. పోలీసు మనం చూసాం. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసినప్పుడు అక్కడ దగ్గర 200-300 మంది ఉండొచ్చు ప్రజానికం. పోలీసులు ఒక 500 మంది ఉన్నారు. అయినా కూడా ఎక్కడా కూడా పోలీస్ వారిని ఆపలేదు దాడి చేసే వాళ్ళని. ఇది మరి ఎంతవరకు కరెక్టు? మరి పోలీసు చట్టాలను కాపాడాలి, కానీ మరి పోలీసు ఆ విధంగా చర్యలు తీసుకోలే. దాన్ని ఎంతసేపు ప్రోత్సహించే విధంగా ఉండిపోయారు, ప్రేక్షక పాత్ర వహించారు. అందుకనే అల్లరి మోకలు రెచ్చిపోయినాయి. అదే కనుక పోలీసు వారు చర్యలు తీసుకుని కొద్దిపాటి లాఠీచార్జ్ చేస్తే జనమందరూ కూడా వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. కానీ అలా జరగలేదు అక్కడ. అది మాకున్న డౌట్ ఇవాళే ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మీద. అంటే మా నాయకుడు కుటుంబ సభ్యుల్ని, మా నాయకుడిని తిడితే పరిణామ సవాలు ఇలాగే ఉంటాయని కార్యకర్తలు, టీడీపీ నాయకులు చెప్తున్నారు. అంటే ఇలా చూసుకుంటూ వెళ్తే ముందు ఇంకా దాడులు పెరిగే అవకాశం ఉంది కదా? మరి అంతకుముందు సాక్షాత్తు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నీ అమ్మ మొగుడు వస్తాడా, నీ మొగుడు వస్తాడా, లేకుంటే మీ నాన్న మొగుడు వస్తాడని మరి అనలేదా? అవి ప్రజానికం మర్చిపోయారా? ఇంకా ఒక అడుగు ముందుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు కూడా రారా నా కొడకల్లారా, చెప్పించి కొడతాను రా అని సంబోధించలేదా? ఇవాళ కేవలం అంబటి రాంబాబు గారు అన్న మాట మీద ప్రాయశ్చిత్త పడ్డాడు. నేను అనకూడదు కానీ అన్నాను, పొరపాటే అనే ప్రాయశ్చిత్తం ఏదైతుందో అది సరిపోతుంది. కానీ దీన్ని బేస్ చేసుకుని ఇవాళ దాడి చేయటం అన్నది అత్యంత హేయమైన చర్య. అంటే మీ నాయకులు ఎస్పీ స్థాయి అధికారులను కూడా కలవడానికి వెళ్తే అపాయింట్మెంట్ కూడా దక్కట్లేదు. దీనిపై ఏం చెప్పు? అదే చెప్తున్నాం మేము. ఇది దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలు ఎవరెళ్ళినా అధికారులు కలవాలి. వాళ్ళు ప్రజా సొమ్ముతోటి జీతాలు తీసుకుని వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒకరితో ఒక న్యాయం, అధికార పార్టీ వాళ్ళు వెళ్తే ఇంకో న్యాయం చేయకూడదు. ఇది తప్పు. చట్టం ముందు అందరూ సమానమే. అటు ఏ అధికారి అయితే అలా చేశారో వారిని కోర్టుకి లాగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే రాష్ట్రంలో ఇదే విధంగా జరిగితే ముందు ఇంకా శాంతి భద్రతలు లోపించే అవకాశం ఉంది. అసలు ఈ సంఘటనలకు, ఈ ఇళ్లపై దాడులకు సంబంధించి అటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి సమన్వయం పాటిస్తే ఈ దాడులు అనేవి తగ్గే అవకాశం ఉంది? తప్పకుండా ఇదే దాడులు కొనసాగితే మరి యువతల పక్షం వాళ్ళు కూడా రివర్స్ అవుతారు. దాంతో శాంతి భద్రత సమస్య సమాజంలో తలెత్తుతుంది. అలా తలెత్తితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రశ్నార్థకలు పడిపోతుంది. మేము తప్పకుండా ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలన విధించమని మేము కేంద్రాన్ని డిమాండ్ చేస్తాం. అటువంటి పరిస్థితులు తీసుకురావద్దని, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకుని మీరు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అమలు చేసి ప్రజల మన్నన పొందమని ప్రతిపక్ష పార్టీ వ్యక్తులుగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది దాదాపుగా. అంటే రాజకీయ కక్షతోనే ఈ విధంగా జరుగుతున్నాయి అనుకోవచ్చా? 100% రాజకీయ కక్షే. ఒక పక్క ప్రజలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అమలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెబుతూ ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అంటే ఇటువంటి అలజలు సృష్టించేస్తే ప్రభుత్వాన్ని ప్రజలు ఈ ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు అమలు చేస్తామని అడగరు. అంటే పక్కకెళ్ళిపోతాయనే ఉద్దేశంతోనే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ దుష్ట పన్నాగాలు పన్ని
ఇవాళ పనిచేస్తున్నారనేటువంటి అపోహ ప్రజల్లో వస్తూ ఉంది. చంద్రబాబు గారు చెప్పారు ఆనాడు, నేను వస్తే 3 సిలిండర్లు ఇస్తానని సంవత్సరానికి. కేవలం 2 ఏళ్లలో 1 సిలిండరే ఇచ్చారు, అది కూడా కొంతమందికే. మరి మిగతా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైపోయినాయి? అలాగే ఉచిత బస్సు అన్నారు, సంవత్సరం తర్వాత అమలు చేశారు, అది కూడా కొన్ని బస్సులకే అమలు చేశారు. ఇవన్నీ కూడా మోసపూరిత వాగ్దానాలు ఇచ్చారు అని ప్రజలు తిరుగుబాటు చేస్తారని, మరి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డుని తీసుకొచ్చి ఆ దేవాది దేవుణ్ణి నడి రోడ్లో నిలబెట్టేశారు. సరే, ఆనాటి చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు తన మీద వచ్చినటువంటి అపవాదులు కానివ్వండి, ఆరోపణలు కానివ్వండి, నిగ్గు తేల్చమని ధైర్యంగా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి, అయ్యా ఇదిగో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను లేకుండా చేయలేని ఉద్దేశంతో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాబట్టి ఇందులో నిజాలో నిగ్గు తేల్చమని. మేమైతే ఏ తప్పు చేయలేదు, ఆ దేవుడికి ఏ పాపం కూడా మా వల్ల జరగలేదు, కాబట్టి దీన్ని నిగ్గు తేల్చండి, చంద్రబాబు గారు ఆరోపణలు నిగ్గు తేల్చమని సుప్రీంకోర్టుని అడిగితే, సుప్రీంకోర్టు వారు సాక్షాత్తు సిబిఐ ద్వారా సిట్టు వేశారు. వాళ్ళు చెప్పినటువంటి రిపోర్టు ఇవాళ అందులో ఏమీ కూడా జంతుకవు కానీ, పందికవు కానీ, ఇతర కవులు కలవలేదని రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్ను కూడా పక్కన పెట్టి ఇవాళ పచ్చ మీడియాతోటి ఇవాళ చంద్రబాబు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మిగతా వాళ్ళు కానీ లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అంటే సిట్టు వేయించింది సుప్రీంకోర్టు. ఈ చంద్రబాబు గారు సిట్టు వేశారు ఈ రాష్ట్రంలో, అది చెల్లదని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టు వేసిన సిట్టు ద్వారానే నిజాలు బయటకు వచ్చినాయి. ఇంకా కూడా గగ్గోలు పెడుతూ ప్రజల యొక్క ఆలోచనల్ని డైవర్షన్ చేయాలని కుటిల పన్నాగం పన్నుతున్నారు. ఇవి ఎంతో కాలం నిలబడవని చెప్పేసి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు, డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. కేంద్ర మంత్రి పెమ్మసాని 2 రోజుల క్రితం ఒక వ్యాఖ్య చేశారు ప్రెస్ మీట్లో. ఇయే దాడులు కాదు, వారంలో మళ్ళీ కొంతమంది ఇళ్ల మీద దాడులు చేస్తామని ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి స్థానంలో ఉండి వారు మాట్లాడటం ఏదైతే ఉందో, మరి దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలో నేను ప్రజలను అడుగుతున్నానో, ప్రజలను కోరుతూ ఉన్నాను. అంటే వీళ్ళ ఉద్దేశం ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ ప్రభుత్వం మీద, వాళ్ళని లేకుండా చేయటమే వీళ్ళ ఉద్దేశం. అదే కనుక అయితే మరి మాకు కూడా 49% ప్రజానీకం ఉన్నారు ఈ రాష్ట్రంలో. మరి మేము కూడా అటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తే ఈ రాష్ట్రం నిజంగానే మరి ప్రశ్నార్థకం అయిపోతుంది అని తెలియజేస్తూ, మొన్న అంబటి రాంబాబు గారి విషయంలో మనం చూసాం, ఫ్లెక్స్ దగ్గర కర్రలు పట్టుకుని పోలీసులతోటి మరి ఉన్నారు. అటువంటి సందర్భంలో అంబటి రాంబాబు గారు వస్తూ ఉంటుంటే మరి వారి మీదకి అటాక్ చేశారు. ఇది ఎక్కడికి వెళ్తుంది ఈ రాష్ట్రం? మరి మరో బీహార్ చేసేస్తారా, లేకుంటే మరో పాకిస్తాన్ చేసేస్తారా? అంటే ప్రజాస్వామ్యవాదుల్ని బతకనివ్వరా? ప్రజాస్వామ్యవాదులకి ఈ రాష్ట్రంలో స్థానం లేదా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ప్రజలకు గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీ పరిపాలన ఏ విధంగా ఉందో, ఏ విధంగా ప్రజలను భయపెడతా ఉన్నారో, పోలీస్ వ్యవస్థని ఏ విధంగా మీ చేతుల్లో పెట్టుకుంటా ఉన్నారో, ఇదంతా కూడా ప్రజలకు గమనిస్తున్నారు. మీరు కంగారు పడకండి. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము మనవి చేస్తూ ఉన్నాం, ప్రజలకి మేము తెలియజేస్తూ ఉన్నాం, మీకు హెచ్చరిక. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, తప్పుడు కేసులు, మేము ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని అమలు అయ్యేంత వరకు కూడా మాకు తెలుసు మీరు అమలు చేయరని, అయినా కూడా ప్రతిపక్ష పాత్ర పోషిస్తానికి సిద్ధంగా ఉంటాం. ఎప్పుడు అమలు చేస్తారో మీరు ఇచ్చిన వాగ్దానాలు అని చెప్పేసి మేము ప్రజల తరఫుని పోరాటాలు చేస్తూనే ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. కేవలం రాజకీయ కక్షతో మాత్రమే వైసీపీ నాయకులపై దాడులు జరుగుతున్నాయి అంటున్నారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే రానున్న రోజుల్లో రాష్ట్రం రావణ కాష్టుగా మారుతుందంటున్నారు చెల్లం ఆనంద ప్రకాష్. ఇదంతటికి కూడా పులి స్టాప్ పడాలంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే కాస్త పాలన అనేది గాడిలో పడడంతో పాటు శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయంటూ మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ చెల్లం ఆనంద ప్రకాష్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మునజార్ టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store.